Hello students, good morning all of you. Today I start a new topic in electrochemistry, that is theories of electrochemistry. Actually there are three theories in electrochemistry. One is Arrhenius theory of electrolytic dissociation, and the second one is Ostwald dilution law, and third one is Debye-Huckel-Onsager equation. మనకి విద్యుత్ రసాయన శాస్త్రంలో మెయిన్గా ఈ విద్యుత్ రసాయన శాస్త్రానికి సంబంధించి మూడు సిద్ధాంతాలు ఉన్నాయి. అవి ఒకటేంటంటే అర్హీనియస్ విద్యుత్ విశ్లేష విఘటన సిద్ధాంతం, రెండోది ఏంటంటే ఆస్ట్వాల్డ్ విలీనతా నియమము లేదా ఆస్ట్వాల్డ్ విలీనతా సూత్రము, మూడోది ఏంటంటే బలమైన ఎలక్ట్రోలైట్ల యొక్క డిబే-హకుల్ సిద్ధాంతము. ఈ మూడు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మూడింటిని మనం ఈ క్లాసులో మనకి ఈ మూడిట్లో అర్హీనియస్ థియరీ, అదేవిధంగా ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా, ఈ రెండింటినీ కూడా ఈ క్లాసులో మనం వివరించుకుందాం. కాబట్టి ఫస్ట్ మనం అర్హీనియస్ థియరీ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ డిసోసియేషన్ అంటే అర్హీనియస్ విద్యుత్ విశ్లేష విఘటన సిద్ధాంతాన్ని మనం మొదటగా వివరించుకుందాం. చూడండి ఒకసారి. So, Arrhenius theory. To explain the behavior of electrolytes in solution, Arrhenius postulated the existence of electrically charged ions or fragments in the form of a theory commonly known as Arrhenius theory of ionization. అంటే ద్రావణాలలో విద్యుత్ విశ్లేషాల యొక్క స్వభావాన్ని వివరించడానికి అర్హీనియస్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతాన్ని ఏమని పిలుస్తారంటే అర్హీనియస్ విద్యుత్ విశ్లేష విఘటన సిద్ధాంతం అంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఆయన విద్యుత్ ఆవేశం ఉన్నటువంటి అయాన్ల యొక్క ఆ ఎగ్జిస్టెన్స్ని ఈ సొల్యూషన్లో ఆయన వివరించడం జరిగింది. అర్హీనియస్ ప్రకారం హీ పాస్టులేటెడ్ త్రీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ హిస్ థియరీ. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ఇన్ aqueous solution the molecules of an electrolyte undergo spontaneous dissociation to form positive and negative ions. Once again I repeat, in aqueous solution the molecules of an electrolyte undergo spontaneous dissociation to form positive and negative ions. అంటే జలద్రావణాలలో విద్యుత్ విశ్లేష్యం యొక్క అణువులు స్వచ్ఛందంగా విఘటనం చెంది ధనావేశ మరియు రుణావేశ అయాన్లుగా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ aqueous solution of sodium hydroxide molecules dissociate into sodium plus ions and OH minus ions. Similarly, in KCl solution, in potassium chloride aqueous solution, the potassium chloride molecules undergo dissociate as K plus and Cl minus ions. అదే మనకి సోడియం హైడ్రాక్సైడ్ యొక్క జల ద్రావణంలో ఈ సోడియం హైడ్రాక్సైడ్ అణువులు అనేటువంటివి సోడియం ప్లస్ అయాన్గా OH మైనస్ అయాన్లుగా విఘటనం చెందుతాయి. అదేవిధంగా పొటాషియం క్లోరైడ్ జల ద్రావణంలో పొటాషియం క్లోరైడ్ అణువులు అనేటువంటిది K ప్లస్ అయాన్గా Cl మైనస్ అయాన్గా విఘటనం చెందుతాయి. ఇది మొదటి పాస్టులేట్లో మొదటి ప్రతిపాదనలో అర్హీనియస్ అనేటువంటి వాడు వివరించాడు. ఇంకా సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, సెకండ్ పాస్టులేట్ ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ increases with dilution until at infinite dilution it approaches unity. Once again I repeat, the degree of dissociation of electrolyte increases with dilution
అంటిల్ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఇట్ అప్రోచెస్ యూనిటీ. అంటే విద్యుత్ విశ్లేషం యొక్క ఈ విఘటన గుణకం అనేటువంటిది ఎలా ఉంటుందంటే విలీనత పెరిగే కొలది కూడా పెరుగుతుంది. అనంత విలీనం వద్ద ఈ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ఈ విఘటన గుణకం అనేటువంటిది 1కి సమానం అవుతుంది. ఏకాంకతకు సమానం అవుతుంది. యూనిటీ అంటే ఏకాంక విలువకి సమానం అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనకి ఈ విద్యుత్ విశ్లేషాల యొక్క విఘటన గుణకం అనేటువంటిది మనకి విలీనతతో పాటుగా పెరుగుతుంది. ఇది అనంత విలీనతల వద్ద ఏమవుతుందంటే ఈ విఘటన గుణకం అనేటువంటిది ఏకాంక విలువకి చేరుతుంది. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా అంటారు. అనంత విలీనతల వద్ద ఆల్ఫా =1 అని అర్థం. ఆల్ఫా =1 అంటే అర్థం ఏంటంటే 100% డిసోసియేషన్ అని అర్థం. అంటే అన్ని అణువులు కూడా ఆ జలద్రావణంలో అన్ని విద్యుత్ విశ్లేషణకి సంబంధించినటువంటి అన్ని అణువులు కూడా పూర్తిగా అయాన్లుగా అయనీకరణం చెందినవి అని అర్థం చేసుకోవాలి మనం. ఆల్ఫా =1 అంటే అదనమాట. అంటే ఈ విద్యుత్ విశ్లేషణ అనేటువంటిది జలద్రావణంలో పూర్తిగా అయనీకరణం చెందింది అని దాని అర్థం. నెక్స్ట్ పాస్టులేట్ ఈజ్ థర్డ్ పాస్టులేట్ నానా. At moderate concentrations, there exists an equilibrium between the ions and undissociated molecules. Such as, for example, if we take sodium hydroxide aqueous solution, there is a dynamic equilibrium is existed at moderate concentrations between the undissociated molecule and the ions of that molecule. అంటే డిసోసియేటెడ్ మాలిక్యూల్స్కి అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్స్కి యాక్వస్ సొల్యూషన్లో ఒక డైనమిక్ ఈక్విలిబ్రియం అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతుంది. ఒక మోస్తారు గాఢతల వద్ద విఘటన చెందిన జలద్రావణంలో విద్యుత్ విశ్లేషం యొక్క జలద్రావణంలో ఒక మోస్తారు గాఢతల వద్ద విద్యుత్ విశ్లేషం యొక్క జలద్రావణంలో విఘటనము చెందినటువంటి అయాన్లకి అదేవిధంగా విఘటనము చెందినటువంటి అణువుకి మధ్య ఒక గతిక సమతాస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. అర్హీనియస్ ఏం చెప్పాడంటే ఒకసారి మళ్ళీ చూడండి. అర్హీనియస్ ఏం చెప్పాడంటే థర్డ్ పాస్టులేట్లో ఒక మోస్తారు గాఢతల వద్ద విద్యుత్ విశ్లేషం యొక్క జలద్రావణంలో మరి విఘటనము చెందనటువంటి అణువులకి అదేవిధంగా విఘటనం చెందినటువంటి అయాన్లకి మధ్య ఒక గతిక సమతాస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ జలద్రావణం కనుక తీసుకున్నాం అనుకోండి. సోడియం హైడ్రాక్సైడ్ జలద్రావణం కనుక తీసుకుంటే మరి ఒక మోస్తారు గాఢతల వద్ద ఈ విఘటనం చెందినటువంటి ఈ సోడియం హైడ్రాక్సైడ్ అణువులకి అదేవిధంగా విఘటనం చెందినటువంటి సోడియం ప్లస్ OH మైనస్ అయాన్లకి మధ్య ఒక గతిక సమతాస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఒకటి చెప్పుకోవచ్చు. అకార్డింగ్ టు అర్హీనియస్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ 2 types. They are strong electrolytes and weak electrolytes. At moderate concentrations, the degree of dissociation of strong electrolytes is high, while that of weak electrolytes is low. According to Arrhenius, electrolytes are 2 types: strong electrolytes, weak electrolytes. At moderate concentrations, strong electrolytes having high degree of dissociation, while weak electrolytes having low degree of dissociation. అంటే అర్హీనియస్ ప్రకారము మనకి ఎలక్ట్రోలైట్స్ విద్యుత్ విశ్లేషాలు అనేటువంటివి 2 రకాలు ఉన్నాయి. బలమైన విద్యుత్ విశ్లేషాలు, బలహీన విద్యుత్ విశ్లేషాలు. ఒక మోస్తారు గాఢతల వద్ద బలమైన విద్యుత్ విశ్లేషాలకి ఈ విఘటన గుణకం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అదే మోస్తారు గాఢతల వద్ద ఒక బలహీన ఎలక్ట్రోలైట్ని కనుక తీసుకుంటే, బలహీన విద్యుత్ విశ్లేషాన్ని కనుక తీసుకుంటే దానికి ఈ విఘటన గుణకం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పాస్టులేట్
fourth one, it is very very important. Each ion produced due to electrolytic dissociation produces the same effect on osmotic pressure and other colligative properties as an undissociated molecule. Once again I repeat, due to electrolytic dissociation, ions are produced in the aqueous solution. These ions produces same effect on the osmotic pressure and other colligative properties as an undissociated molecule. తెలుగు మీడియంలో చెప్పాలంటే ఈ పాయింట్ మనకి విద్యుత్ విఘటనం వలన ఎలక్ట్రోలైటిక్ డిసోసియేషన్ అంటే విద్యుత్ విశ్లేష విఘటనం అంటాం. ఈ విద్యుత్ విశ్లేష విఘటనం వలన జలద్రావణంలో అయాన్లు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ ఏర్పడినటువంటి అయాన్లు అనేటువంటివి విఘటన చెందనటువంటి అణువులు లాగానే మరి ఈ జలద్రావణం యొక్క కణాధార ధర్మాల మీద కానీ అదేవిధంగా మరి ఆస్మాటిక్ ప్రెషర్ అనే ద్రవాభిసరణ పీడనం అంటాం, ద్రవాభిసరణ పీడనం మీద కానీ ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడతాయి. అంటే మళ్ళీ వన్స్ అగైన్ తెలుగు మీడియం వాళ్ళేనండి, విద్యుత్ విశ్లేష విఘటనం వల్ల జలద్రావణంలో అయాన్లు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ ఏర్పడినటువంటి అయాన్లు ఏం చేస్తాయంటే జలద్రావణంలో ఏ విధంగా అయితే విఘటన చెందని అణువులు ఆస్మాటిక్ ప్రెషరు అంటే ద్రవాభిసరణ పీడనము కణాధార ధర్మాల మీద ప్రభావం చూపిస్తాయో అదేవిధంగా ఈ విఘటనం చెందిన తర్వాత ఏర్పడేటువంటి అయాన్లు కూడా ఈ ద్రవాభిసరణ పీడనం మీద కణాధార ధర్మాల మీద ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని కలుగజేస్తాయి. అంటే అవి ఈ డిసోసియేటెడ్ అయాన్స్ బిహేవ్స్ లైక్ యాజ్ మాలిక్యూల్స్ ఫర్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. అంటే కణాధార ధర్మాల కోసం ఇవి ఏమవుతాయంటే విఘటనం చెందినటువంటి అయాన్లు కూడా మనకి అణువుల వలె ప్రవర్తిస్తాయి. కాబట్టి మనకి ఈ విఘటనం చెందిన తర్వాత జలద్రావణానికి అయాన్ల సంఖ్య పెరుగుతుంది, అంటే కణాల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ధర్మాలు కూడా పెరుగుతాయి. ఆస్మాటిక్ ప్రెషర్ వాల్యూ కానివ్వండి, ద్రవాభిసరణ పీడనం వాల్యూ కానివ్వండి, కణాధార ధర్మాలు అంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ విలువలు కానివ్వండి, ఇవి కూడా ఏమవుతాయి అంటే పెరుగుతాయి. అది సో దిస్ ఈజ్ ద టోటల్ ఏ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ Arrhenius theory of electrolytic dissociation. నెక్స్ట్ క్లాస్లో మనం ఆస్ట్రోల్ థియరీ ఆఫ్ డైల్యూషన్ లా అనేటువంటి టాపిక్ని చెప్పుకుందాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే నాన్న, ఓకే బాయ్.